హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నారనుకుంటాను. కొత్తగా చూస్తుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడే. బెల్ కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. ఎందుకంటే నేను ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అనుకుంటున్నాను. ఈరోజైతే సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటంటే నా యొక్క పరిచయం అనేది మీకు చాలామందికి తెలియకపోవచ్చు. సో షార్ట్కట్లోన నేను స్పష్టంగా నేనైతే నా పరిచయాన్ని మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. సో నిజంగా చెప్పాలంటే మేము ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి కోరాపుట్ డిస్టిక్లో పొట్టంగి మండలంలోన వివాదాస్పదమైన ఏరియా అయినటువంటి కొటియా జీపీలో ఉన్నటువంటి కోడియాంబ గ్రామంలో నేనైతే మాది. సో చిన్నప్పటి నుంచే మా తల్లిదండ్రులు నేను కోల్పోవటం వల్ల ఏంటంటే చిన్నన్నల ఇంట్లో దగ్గర నేను చదువుకొని అయితే నేను ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్టల్లో అయినటువంటి తోనంలో నేనైతే 6th నుంచి 10th వరకు నేనైతే కంప్లీట్ చేయడం జరిగింది 2019 సంవత్సరంలో. అయితే 2019 నుంచి మళ్ళీ జాయిన్ అయ్యి నేనైతే ఇంటర్మీడియట్ అయితే నేను బాయ్స్ రెసిడెన్సీ కాలేజ్ పీకోనర్స్లో నేను కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నా చదువు అయితే కొనసాగింది. సో ఇంట్లో మా తల్లిదండ్రులు లేకపోవటం వల్ల నన్ను చూసుకునేవారు, పోషించేవారు, ఆర్థిక సహాయం ఎవరు లేక నేనైతే చదువులు అయితే మానేయడం జరిగింది. సో చదువు మానేసిన తర్వాత నేను చిన్న కంప్యూటర్ ట్రైనింగ్ అయితే నేను తీసుకున్న తర్వాత కంప్యూటర్ ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అయితే మా అన్నయ్య వాళ్ళు అయితే చెప్పారు, అరే మ్యారేజ్ చేసేద్దాంరా నీకంటే. మరి పెద్దవాళ్ళని కాదనలేక వాళ్ళ సహాయంతోనే నేనైతే 2023లోన ఏప్రిల్ నెలలో నాకైతే వివాహం జరిగింది ఫ్రెండ్స్. అయితే నేను మా సొంత ఊర్లోనే ఇప్పుడైతే నేను ఉంటున్నాను, ఒరిస్సాలోనే. సో నేను నా భార్య కూడా కలిసి సొంత ఊర్లోన మేమైతే ఉంటున్నాము. సో మా జీవన శైలి ఏంటంటే నాకు అంతగా వ్యవసాయం కూడా నాకు అంతగా అవగాహన లేదు. బట్ నేను వ్యవసాయం చేయకపోతే జీవనం అనేది మా కొండ ప్రాంతాల్లో ఎలా గడపాలో మాకు తెలియదు కాబట్టి ప్రజలు ఏ విధంగా గడుపుకుంటారో ఆ విధంగానే మేము కూడా గడవాలి కాబట్టి సో తప్పకుండా మేమైతే నేర్చుకోవాలి. కొండ పూడులు ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత వ్యవసాయం ఏ విధంగా చేయాలి, దుక్కిలో ఏ విధంగా దున్నుకోవాలి, అన్ని విషయాలు కూడా కష్టపడి ఇంకా నేర్చుకోవాలి. నేర్పించేవారు ఎవరు లేరు కాబట్టి సొంతంగా ఇంకా నేనే నేర్చుకోవాల్సి వస్తుంది. సో నాకైతే చాలా హ్యాపీగానే ఉంది. ఎందుకంటే ముందు ఇంకా చాలా కష్టపడాలి కొండ ప్రాంతం ఉన్నటువంటి మా గిరిజన బిడ్డలైతే పంటల్లో మేమైతే ఎక్కువ శాతము నేను పోయిన సంవత్సరం నుంచే మా సొంత ఊర్లో ఉండటం కొత్త అనమాట. సో పోయిన సంవత్సరం నుంచి అయితే నేనైతే బీన్స్ వేయడం స్టార్ట్ చేశాను. సో బీన్స్ కొద్దిగా అల్లం వేసుకున్నాను, తర్వాత కొంచెం కొత్తిమీర వేయటం అయితే నేను నేర్చుకుంటున్నాను. సో లాస్ట్ ఇయర్ కొంచెం వేసుకున్నాను కాబట్టి ఈ సంవత్సరం చూద్దాం. ఇంకా కొంచెం దిగుబడి అయితే బాగానే వచ్చింది. నాకైతే అల్లం లాస్ట్ వీడియో మీరు చూస్తూ ఉంటారు నా అల్లం పంటని. సో అల్లం వీడియో అయితే చాలా బాగుంది. అల్లం కూడా బాగానే దిగింది. హైబ్రిడ్ నేను వేసుకున్నాను, చాలా బాగానే అల్లం అయితే దిగిందండి. నష్టం అయితే ఇంకా నేను చూడలేదు. సో ఈ సంవత్సరం కూడా నేను మంచిగానే వేద్దాం అనుకుంటున్నాను. కొంచెం కాస్త ఎక్కువ వేద్దాం, ఎక్కువ లాభం వస్తుందేమో అని ఆశపడుతున్నాను. సో నా ఆశ అయితే ఇంకా పూర్తి అవుతుందో లేదో చూద్దాం ముందుకి. బీన్స్ కూడా నేను వేయాలి. బీన్స్ వేస్తాం కానీ ఆ కర్రలు అనేది అడవిలో వెతుక్కోవాలి. ఆ రాట్లు మనం ఇలా కొయ్యలు పాతాం కదా, ఆ కొయ్యలు ఎందుకంటే మేము నెతకడం చాలా కష్టం ఫ్రెండ్స్ కొండల్లో అయితే. ఎందుకంటే మేము ఒక్కళ్ళమే కాదు కదా, చాలా ఊర్ల నుంచి ప్రజలు ఎత్తుక్కుంటారు. వాళ్ళైతే ముందు వెతికేస్తే మరి మాకేం దొరకదు. అందుకనే కొంచెం బీన్స్ అయితే చాలా తక్కువ ఈ సంవత్సరం వేసుకుంటాను అనుకుంటున్నాను. సో ఇది అన్నమాట మా వ్యవసాయం యొక్క జీవనము. సో ఎక్కువ శాతం మేమైతే కొండపోడుల్లోన ఎక్కువ కష్టపడతాము. ఎందుకంటే మా బతుకు తీరు కోసం అనమాట. అంటే మేమేంటంటే కొండల్లో ఎక్కువ శాతము సోలు పండిస్తాము, తర్వాత కొర్రలు, తర్వాత సాము పండిస్తాము, తెల్లజొన్న, తర్వాత ఈ విధంగా చెట్టు కందులు అనమాట. ఇవి అనమాట మేము ఎక్కువ శాతము మా పోడు పనులు అయితే వ్యవసాయము కింద అంటే మేము బ్రతకటానికి మేము తినడానికి సరిపడగా మేమైతే సోలు పంటను అయితే ఎక్కువగానే ఉపయోగిస్తాము. సో మా గిరిజనులు ఏంటంటే సోలునే ఎక్కువగా తింటాము కూడా, ఎందుకంటే అంబేలి ప్రతిరోజు మేము తాగుతాము. సో తోప కూడా మేము తింటాం కాబట్టి ఎక్కువ మాకు ఉపయోగపడే ఆహారం ఏంటంటే తోపే అని చెప్పవచ్చు, అంటే సోలు పిండి అని చెప్పవచ్చు. సోలుతోనే ఎక్కువ శాతం మంది మా గిరిజనులు అయితే తమ జీవనాన్ని గడుపుకుంటారు. తక్కువగా అయితే రైస్ తింటారు, ఎక్కువగా అయితే మేము 3 పూట్లు కూడా అంబెల్నే తాగుతాం ఫ్రెండ్స్. ఈ విధంగా మా గిరిజనులు అయితే గడుపుకుంటాము జీవనంని. అయితే వండుకోవటానికి కూడా కష్టమేమి కాదు మా పల్లెటూర్లలో, ఎందుకంటే వంట చేసుకోవడానికి కూడా గ్యాసులు అయితే చాలామంది ఆడవాళ్ళు అయితే ఉపయోగించడం తెలియదు. సో ఎక్కువ మంది శాతం అయితే మా గిరిజనులు పల్లెటూర్లలో
ఎక్కువ మంది కర్రల పొయ్యినే ఉపయోగిస్తారు. ఎందుకంటే గ్యాస్లు చాలామందికి వెలిగించడం తెలియదు కాబట్టి మాకు కర్రలకి కూడా ఇబ్బంది ఉండదు. తర్వాత సీజన్ వచ్చేసరికి వాటి టైం వచ్చేసరికి మాకైతే పళ్ళు అనేవి చాలా బాగా దొరుకుతాయి అడవిలోన. ఇప్పుడైతే డిసెంబర్ జనవరి సీజన్ కాబట్టి అడ్డ పిక్కలు అయితే మాకు చాలా బాగా దొరుకుతాయి అడవులు తినడానికి. తర్వాత సీడి చాలా బాగా దొరుకుతుంది మధ్యలో సీజన్లో అయితే. ఈ విధంగా అయితే మేము సమయానికి వచ్చేసరికి సంవత్సరపు పళ్ళు అయితే మాకు చాలా బాగా దొరుకుతాయి. తర్వాత ఇప్పుడు పువ్వులు కాసాయి కదండి, పనస, తర్వాత ఏమొచ్చేటి మామిడి, ఈ విధంగా అనమాట. మాకు కాలం సీజన్ వచ్చేసరికి మాకైతే ఈ పళ్ళు అయితే మేము చాలా బాగా అడవిలోనే వెతుక్కుంటూ మేమైతే తింటాము. చాలా సరదాగా ఉంటుంది మా పల్లెటూళ్ళల్లో అయితే. ఈ విధంగా అయితే ఆహారానికి అయితే మాకు ప్రజెంట్ అయితే కొదువు లేదనమాట. సో ఈ సీజన్లో అయితే ఎక్కువ మంది మేమైతే లాస్ట్ వీడియో పెట్టాను కదా, మీరు చూసే ఉంటారు. చీపుర్లు అయితే కొండ చీపుర్లు ఇంకా ముందు పెడతాను, సారీ పెట్టలేదు ఆ వీడియో, ఇంకా రెడీగా ఉంది. సో ఈ విధంగా కొండ చీపుర్లు అయితే మేము ఊడ్చుకోవడానికి, శుభ్రం చేసుకోవడానికి, ఇంటిని వాకిట్లను తుడుచుకోవడానికి అయితే మేము కొండ చీపుర్లను అయితే ఉపయోగిస్తాము. తర్వాత మాకు కంప కూడా దొరుకుతుంది. కంప ఎందుకంటే పేడ తుడుచుకోవటానికి, తర్వాత చుట్టుపక్కల ఇంటిని శుభ్రం చేసుకోవడానికి కంప చీపుర్లు అయితే మా పల్లెటూరులో బాగా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మేము మా జీవన శైలిని మేమైతే కొనసాగిస్తాము పల్లెటూరులో ఉన్న ప్రజలందరము కూడా. ఈ విధంగా మా పల్లెటూర్లలో అనేక మంది గిరిజనులు ఈ విధంగానే జీవన శైలిని సాగిస్తారు. సో మీరైతే ఎలాగా బ్రతుకుతున్నారో అనేది నాకైతే తెలియదు. మీ జీవనశైలి ఎలాగుందో నాకైతే తెలియదు. ఒకవేళ కామెంట్ తెలియచేయండి, తెలుసుకుంటాను తప్పకుండా. మరి ఏ విధంగా మీరు జీవనంను మీరు సాగిస్తున్నారు, మీ చదువులు అయితే అంటే మీరు వేసుకునే పంట గురించి నాకు తప్పకుండా కామెంట్ తెలియచేయండి. మా దేవుమల్లి ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గ్రోత్ అయ్యేటట్లు సపోర్ట్ చేయండి. ఎల్లకాలం నాకు మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మరి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి నోటిఫికేషన్ కింద వచ్చేస్తుంది. సో మరి ఇది అన్నమాట నా పరిచయము. అయితే నేను ఈ విధంగా మీకు పరిచయం చేశాను. సో నా పరిచయంలో ఏదైనా ఇంకా నేను మర్చిపోయి ఉంటాను అనుకుంటున్నాను. సో మర్చిపోతుంటే కూడా మీరు తప్పకుండా నాకు కామెంట్ రూపంలో జ్ఞాపకం చేయండి. నేను మళ్ళీ వాటిని కరెక్ట్ చేసుకుంటాను. సో మళ్ళీ వీడియో కూడా ఇంకా కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఏదైనా ఉంటానేమో. సో నేనైతే ఏదైనా మర్చిపోతుంటే కామెంట్ తెలియచేయండి, వాటిని నేను సరి చేసుకుందాం, ఓకేనా? సో మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు కలుద్దాం.